ఒక్కొక్క కులంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ కులంలో ఉన్న చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాక ఈ ప్రభుత్వ నిర్వాహకం ఏంటంటే చివరికి ఉద్యోగాలు అమ్ముకుంటారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. కానీ నాకెంత ఆశ్చర్యం అంటే ఒక్క బీసీ సంఘం కూడా నోరెత్తి మాట్లాడదు. మెడికల్ కాలేజీలో అమ్మకానికి మెడికల్ సీట్లు తీసుకొస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డబ్బులున్న వాడికే మెడికల్ సీట్లు తప్పితే ప్రతిభ ఉన్న పేదవాడికో బీసీ సోదరుడికో సీట్లు రాకుండా వాళ్ళ రిజర్వేషన్లు సీట్లు తగ్గిపోతే మాట్లాడలేని పరిస్థితుల్లో బీసీ సోదరులు ఉన్నారంటే ఎంతగా ఈ ప్రభుత్వం భయానికి గురి చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ఈ సభ ద్వారా నేను ప్రతి ఒక్క బీసీ సోదరుడికి విజ్ఞప్తి చేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు బీసీ సోదరులు వెన్నుముక్క లేని వాళ్ళు కాదు, ఆత్మ గౌరవంతో నిలబడే వాళ్ళు అని నిరూపించాలి, ఆత్మ విశ్వాసంతో నిలబడే వాళ్ళు అని చెప్పి నిరూపించాలి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనని భూస్థాపితం చేసే దానిలో ప్రతి ఒక్క సోదరుడు కూడా పిడికిలి బిగించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేయి ముందుకు కలుపుకి ముందుకు నడుస్తా ఉన్నారు అంటే ఇది వాళ్ళ స్వార్థం కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల కోసం అని చెప్పి నేను తెలియజేస్తూ ఇద్దరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ జై హో బీసీ, జై బీసీ, జై హో బీసీ, జై బీసీ, జై హో బీసీ. జై బీసీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనపడుద్ది మన తాడేపల్లి.